హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ గా చూస్తే ఈ రోజు ఏమేం జరగబోతున్నాయి అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా చూసేద్దాం. మొత్తం మీద ఈ రోజు అయితే 4 టాస్క్లు అయితే జరిగాయన్నమాట. 4 టాస్క్లో చూస్తే ఫస్ట్ టాస్క్ వచ్చేసి నిఖిల్ అలానే విష్ణుప్రియ వీళ్ళిద్దరూ ఆడతారనమాట. ఈ టాస్క్ వచ్చేసి లాక్ టాస్క్ అన్నమాట. వాటర్ లో దూకి ఆ లాక్ అనేది ఓపెన్ చేసి వీళ్ళు టైర్స్ తీసుకొచ్చి పెట్టాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా ఈ టాస్క్ అయితే ఆడలేరు అనమాట. ఇద్దరు కూడా ఓడిపోతారు. ఆ నెక్స్ట్ చూస్తే రెండో టాస్క్ అయితే జరిగిందనమాట. అది కూడా జాగ్రత్తగా పట్టుకో లేకపోతే పడిపోతాం అనే ఒక టాస్క్ అయితే పెట్టారు. ఈ టాస్క్ లో చూస్తే యష్మి నబీల్ వీళ్ళిద్దరూ ఆడతారనమాట. దీంట్లో చూస్తే మాత్రం యష్మి అయితే విన్ అవటం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మూడో టాస్క్ ఇంకొకటి అయితే జరిగిందనమాట. అది కూడా చూస్తే దాంట్లో సీతా క్లాన్ నుంచి చూస్తే మాత్రం నబీల్ ఆడతాడు. నిఖిల్ క్లాన్ నుంచి చూస్తే మాత్రం ఆదిత్య హోమ్ అయితే ఆడతారనమాట. దీంట్లో చూస్తే ఆదిత్య హోమ్ అయితే విన్ అవటం జరిగిందనమాట. మొత్తం మీద చూస్తే నిఖిల్ క్లాన్ లో 2 టాస్క్లు అయితే విన్ అవటం జరిగిందనమాట. ఆ నెక్స్ట్ చూస్తే మాత్రం ఇక్కడ బిగ్ బాస్ ఇంకొక పవర్ అయితే ఇస్తారు. ఇప్పుడు సీతా క్లాన్ నుంచి ఇద్దరిని అయితే తీసేయాల్సి ఉంటుంది అనమాట. దీంట్లో చూస్తే సీతాని అలానే చూస్తే మణికంఠని ఇద్దరిని కూడా అవుట్ అయితే చేస్తారు టాస్క్ నుంచి అని అయితే తెలుస్తుంది అనమాట. ఇక 4వ టాస్క్ అయితే విలేజ్ టాస్క్ అయితే పెట్టారనమాట. దీంట్లో 2 ఊర్లు అయితే ఉంటాయి. ఒక ఊరికి చూస్తే ప్రెసిడెంట్ గా నిఖిల్ అయితే ఉంటారు. ఇంకొక ఊరికి చూస్తే యష్మి ప్రెసిడెంట్ గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇక దీంట్లో చూస్తే పృథ్వీరాజ్ అయితే పాన్ షాప్ అయితే ఉంటది. మణికంఠ చూస్తే బాడీ గార్డ్ గా యష్మికి అయితే ఉంటారు. ఆ తర్వాత చూస్తే నైనిక ఒక ఫుడ్ సప్లయర్ గా నైనిక అయితే ప్లే చేస్తుంది. విలేజ్ కి ఇంకా టూరిస్ట్ గైడ్ గా విష్ణుప్రియ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇక ఇక్కడ చూస్తే నబీల్ వచ్చేసి చూస్తే డ్రింకర్ గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూస్తే ఆదిత్య హోమ్ వచ్చేసి ఫార్మర్ అన్నమాట. అంటే రైతుగా అయితే ఆదిత్య హోమ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ అయితే ఇలా ప్లే అయితే చేస్తారు. టాస్క్ 4వ టాస్క్. ఇంక ఈ టాస్క్ లో ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు ఏంటి, ఎవరు విన్ గా వచ్చారు ఏంటి అనేది అప్డేట్ కూడా చేస్తాను. ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.